అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఆవులిస్తూ నిద్రలేచిన 14 ఏళ్ల వాసు దుప్పటిని చెవుల దాకా లాక్కుని గదంతా పరకాయించి చూశాడు. ఎదురుగా గోడకి తగిలించి ఉన్న వెంకటరమణమూర్తి క్యాలెండరు, దానికి రెండు వైపులా గోడకి కన్నాల్లో గుచ్చిన 2 అగరొత్తులు, కుడివైపు కిటికీ మీద చిన్న అద్దం, తిలకం సీసా, గోడ కంటిన కాటకపు మరకలు, ఎడంవైపు కిటికీలో చిందరవందరగా పడేసిన పత్రికలు, మంచం తలవైపు చిన్న స్టూలు, దానిమీద చిన్న కూజ, గ్లాసు, అవతలి గదిలోంచి కొద్దిగా కనిపిస్తున్న దండం మీద మాసిన బట్టలు, కిటికీలో నుంచి దూరంగా కనిపిస్తున్న తారు రోడ్డు. నెల్లాళ్ల నుంచి ఇవే దృశ్యాలు. పొద్దున, మధ్యాహ్నం నిద్రపోయిన ఆ 7-8 గంటలు తప్ప రోజులో మిగిలిన సమయమంతా నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత రోజంతా అవే మాసిన దుప్పట్లు, అవే చిరిగిన పుస్తకాలు, అవే కాటుక మరకలు, అవే నెల్లాళ్ల నుంచి చూస్తున్నారు. ఇంకెన్ని నెలలో చూస్తాడు. చూసి చూసి ఆ వస్తువుల్లో తాను ఒకటిగా మారిపోతాడు. విసుగ్గా కళ్ళు మూసుకున్నాడు. గుమ్మం దగ్గర అలికిడైంది. కళ్ళు తెరిచి చూశాడు. అమ్మ. లేచావురా నాన్న? అవతలికి తీసుకెళ్ళనా? మృదువుగా అడిగింది పార్వతి. ముభావంగా అన్నాడు. పార్వతి అతని మంచం దగ్గరికి వచ్చింది. 2 చంకల మధ్య 2 చేతులు వేసి లేవనెత్తింది. నెమ్మదిగా పెరట్లోకి తీసుకెళ్ళింది. అరగంట తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని మొహం కడుక్కున్నాక మంచం మీద పడుకోబెట్టింది. ఇవాళ ఏం టిఫిన్ చేసేదిరా వాసు? అతని మంచం పక్కనే కూర్చుని జుత్తుని మురుతూ అడిగింది. ఏదో ఒకటి విసుగ్గా జవాబిచ్చాడు. వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుని పిచ్చి వెదవా అంటూ, అటుకులతో ఉప్మా చేయనా అని మళ్ళీ అడిగింది. ఎందుకమ్మా నన్ను ఇలా విసిగిస్తావు? నీ ఇష్టం వచ్చింది చేయొచ్చుగా. చిన్నబుచ్చుకున్న మొహంతో గదిలో నుంచి వెళ్ళిపోయింది పార్వతి. ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న వాసు కళ్ళలో నీళ్లు నిండాయి. ఎవరైనా చూస్తారేమోనని గబుక్కున తుడిచేసుకున్నాడు. 4 రోజుల క్రితం దాకా నువ్వెప్పుడైనా ఇలా అడిగావా అమ్మా? పైగా ఎప్పుడైనా ఏదైనా చేసి పెట్టమన్నా బోల్డు వంకలు, మరీ పంతం పడితే దెబ్బలు. ఇప్పుడు నేను అవిటివాడిని, మంచం మించి లేవలేను. అందుకే ఈ ప్రేమంతా, బాధగా అనుకున్నాడు వాసు. నిన్నటికి నిన్న అంతే. ఏం టిఫిన్ చేయాలో చెప్పేదాకా వదలలేదు. అవిటితనం వచ్చినంత మాత్రాన అంత ప్రేమ ఒలకపోయాలా? ఉక్రోషం వచ్చింది. చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. గులాబ్ జామ్ చెయ్యి గట్టిగా అన్నాడు. తెల్లబోయింది పార్వతి. అప్పటికప్పుడు గులాబ్ జామ్ ఎలా చేస్తుంది? సరిగ్గా 2 నెలల క్రితం గులాబ్ జామ్ చేయమని మారం చేసి తిట్లు తిన్నాడు. నెల జీతం పొటాపోటీగా సరిపోతున్న రోజుల్లో అలాంటి ఖరీదైన పదార్థాలు దుకాణాల్లో చూసి నోరు చప్పరించడమే తప్ప ఇంట్లో తీసుకునే వీలు లేనే లేదు. ఆ విషయం వాసుకెలా అర్థమవుతుంది? ఇప్పుడు ఎలా చేస్తుందో చూడాలి అమ్మ, కసిగా అనుకున్నాడు. మౌనంగా గదిలో నుంచి వెళ్ళిపోయింది పార్వతి. మరో అరగంటలో ఒక కప్పులో 4 గులాబ్ జాములు పెట్టి తెచ్చింది. కూర్చోరా నాన్న, ఇప్పటికిప్పుడు చెయ్యడానికి టైం లేక దుకాణం నుంచి తెప్పించాను అంది అతన్ని కూర్చోపెడుతూ. చిన్న ముక్క కొరికి నోట్లో పెట్టుకున్న వాసు కప్పుని టేబుల్ మీద పెట్టేశాడు. అదేంరా, తినడం లేదేం? ఆదుర్దాగా అడిగింది పార్వతి. తీపి ఎక్కువైందమ్మా, తినలేను పొడిగా అన్నాడు. అదేంట్రా తండ్రి, ఇంత కష్టపడి అడిగావు, పోనీ 2 తిను లాలనగా అంది. తినలేనని చెప్పాను కదా, తమ్ముడికిచ్చేయి. పోనీ అందులో కొంచెం నీళ్లు పోసి వేడి చేసి తెస్తానుండు, తీపి తగ్గుతుంది. మరో 10 నిమిషాల్లో మళ్ళా తెచ్చింది. ఇప్పుడు తిని చూడు, తీపి తగ్గింది. కొంచెం తిని పక్కన పెట్టేశాడు. అదేంరా, ఆశ్చర్యంగా అడిగింది. ఏమిటో తినాలని లేదమ్మా. నీకోసం దుకాణం నుంచి తెప్పించానురా, పోనీ ఒక్కటి తిను. అబ్బబ్బా, తినలేనంటుంటే ఎందుకలా విసిగిస్తావు? ఆ రాముగాడు ఇందాకటి నుంచి అడుగుతున్నాడుగా, వాడికివ్వు. కాళ్ళు లేని వెదవనని నా మీద జాలేం చూపించక్కర్లేదు విసురుగా అన్నాడు వాసు. పార్వతి మౌనంగా కప్పును తీసుకుపోయింది. వంటింట్లోంచి వస్తున్న ఎక్కిళ్ళ శబ్దం విని కసిగా అనుకున్నాడు వాసు. ఏడు అమ్మా ఏడు, నా ఏడుపంతా కూడా నువ్వే ఏడు. నిన్నటి సంఘటన గుర్తురాగానే మళ్ళీ మనసు నిండి కసి నిండిపోయింది. ఇంకా నాన్న వస్తారు, గంటసేపు ఏవేవో బోధిస్తారు. నేను 1 గంటసేపు పక్కన కూర్చుని ఎందరెందరో కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు ఎలా గొప్పవాళ్ళయ్యారో వివరించి చెప్పారు. బోరు. నాకు కాళ్ళు పోయినంత మాత్రాన గొప్పవాళ్ళైపోతానేంటి? విసుగ్గా అనుకున్నాడు వాసు. గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. నాన్న వస్తున్నారు. గబుక్కున తల మీద ముసుగు పెట్టేసుకున్నాడు. ఒరే వాసు, మంచం మీద కూర్చుని ఆప్యాయంగా పిలిచాడు శంకరం. నిద్రపోతున్నావేంట్రా? మళ్ళీ అడిగాడు. జవాబు లేదు. నిట్టూర్చి లేచాడు శంకరం మంచం మీద నుంచి. అతను గదిలోంచి వెళ్ళిపోయాక ముసుగు తీశాడు వాసు. లేకపోతే ఆ బోరు పాఠాలు ఎవరు వింటారు? రోజు అవే మాటలు. నువ్వు అవిటివాడివి అయినా ధైర్యం పోగొట్టుకోకూడదు. జీవితంలో నువ్వు సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. నిరుత్సాహపడకూడదు. 4 రోజుల నుంచి విని విని చెవులు హోరెత్తిపోతున్నాయి. రోజుకో 1 గంట సేపైనా తను అవిటివాడినని, తనకి 2 కాళ్ళు లేవని గుర్తు చేయకపోతే వీళ్ళకి ఏమీ తోచదా ఏమిటి? రాము గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నయ్య చూసావా, సుబ్బారావు గారి నడి ట్రాన్సిస్టర్ తెచ్చాను. ఇవాళ నుంచి క్రికెట్ టెస్ట్ మొదలు కదా.
క్రికెట్ అంటే వాసుకి ప్రాణం. రేడియోలో నుంచి క్రికెట్ కామెంటరీ వచ్చినంతసేపు రేడియో ఉన్న ఎవరింట్లోనైనా కూర్చునేవాడు. ఎన్నోసార్లు పరీక్షల ముందర క్రికెట్ కామెంటరీ విని చదువు మానేసి నాన్న చేత దెబ్బలు కూడా తిన్నాడు. చలికాలం వచ్చిందంటే చాలు, స్కూల్ నుంచి రాగానే హడావుడిగా బట్టలు మార్చేసుకుని ఇంత కాఫీ తాగేసి వీధిలోకి ఒకటే పరుగు. బాల్ కనపడనంత వరకు ఆడి ఆడి ఇంటికి చేరేవాడు. కనీసం క్రికెట్ కామెంటరీ వినడానికైనా వచ్చిన ట్రాన్సిస్టర్ కొనమని ఎన్నిసార్లు పేచీ పెట్టాడు. కొన్నిసార్లు అలాగేననేవాడు శంకరం. మరీ విసిగిస్తే 4 చివాట్లు పెట్టేవాడు. ఇప్పుడు తను మంచంలో పడ్డాక వస్తున్న మొదటి కామెంటరీ తను ఇంకో ఇంటికి వెళ్ళలేడని తమ ఇంటికే ట్రాన్సిస్టర్ తెచ్చేశాడు రాము. ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు రాము. ప్రేక్షకుల గోల మధ్య నింపాదిగా వినిపిస్తుంది కామెంటర్ గొంతు. రేయ్, ఆ ట్రాన్సిస్టర్ కట్టేరా, ఇప్పుడు నేను ఆ గోల వినలేను చిరాగ్గా అన్నాడు వాసు. నిజంగా? ఆశ్చర్యంగా అడిగాడు రాము. కాదు, అబద్ధంగా చెబుతుంటే నీకు కాదు, గట్టిగా అరిచాడు వాసు. బిక్కమొహం వేసుకుని ట్రాన్సిస్టర్ పట్టుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు రాము. పక్క గదిలోంచి తక్కువ స్థాయిలో కామెంటరీ వినిపిస్తూనే ఉంది. రాస్కెల్కి మొండితనం ఎక్కువైంది. ట్రాన్సిస్టర్ కట్టేరా అంటే పక్క గదికి వెళ్ళి పెట్టుకుంటాడా? కోపంగా అనుకున్నాడు. ఒరే రాము, ఇలారా, గట్టిగా పిలిచాడు. ఎందుకన్నయ్యా, నువ్వు కూడా వింటావా? సంతోషంగా అడిగాడు రాము. ముందు నువ్వు ఇలా దగ్గరికి రారా. మంచం దగ్గరగా వచ్చాడు రాము. వాడి చెయ్యి పట్టి విసురుగా దగ్గరికి లాగాడు. వెధవ, సుబ్బారావు గారి దగ్గర నుంచి నేను రేడియో ఎవరు తెమ్మన్నారా? వాడైతే నువ్వు డబ్బులు ఇస్తావా? రేడియో కట్టేయరా అంటే పక్క గదిలోకి వెళ్ళి పెట్టుకుంటావా? రాస్కెల్, 2 దెబ్బలు వేస్తే గాని బుద్ధి రాదు నీకు. అన్నయ్యకి అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియక ముందు బెత్తరపోయి తర్వాత ఉక్రోషంగా అన్నాడు. ఆ సుబ్బారావు గారే తీసుకెళ్ళమన్నారు. పాపం మీ అన్నయ్య ఇక్కడికి రాలేడు కదా, తీసుకెళ్ళు వింటాడు అన్నారు. రాము చెంపలు 2 టపటపా పేలిపోయాయి. రాస్కెల్, ఎదురు చెప్తావా? ఆ సుబ్బారావు గాడే ఇచ్చాడా? మునుపు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టుకుంటేనే ఏడ్చేవాడు కదా, ఇప్పుడు ఎందుకా వెదవజాలి, వెళ్ళి ఇచ్చేసిరా. వాసు అరుపులకి అప్పటికే అక్కడికి చేరుకున్న పార్వతీ శంకరములు మౌనంగా చూడడం తప్ప ఏం చేయలేకపోయారు. వాసు బాధ, కోపము వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఆ రోజు రాత్రి భోజనాలైనా వాసు రాము నిద్రపోయాక పార్వతి వచ్చి శంకరం పక్కన కూర్చుంది. వాసు సంగతి నాకేం అర్థం కావడం లేదండి. రోజు రోజుకి వాడి ప్రవర్తన విపరీతంగా తయారవుతుంది. నిజమే పార్వతి, పొద్దున నుండి ఆ విషయమే ఆలోచిస్తున్నాను. ఆ గది, ఆ మంచమే వాడి ప్రపంచం అయిపోయాయి. వాడు అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు. మరి ఎలాగండి? ఇలాగైతే కొన్నాళ్ళకి వాడు పిచ్చివాడు అయిపోతాడేమోనని భయంగా ఉంది. వాడికి ఏదో ఒక వ్యాపకం కల్పించాలి పార్వతి. ఏదైనా పరీక్షకి ప్రైవేట్గా కట్టిద్దామన్నా వాడు కథల పుస్తకాలే ముట్టడం లేదు. ఇంకా ఆ పుస్తకాలేం చదువుతాడు? నిజమేనండి, గట్టిగా చెప్పడానికి కూడా మనసు రావడం లేదు. అప్పటికీ మనం ఎంత శాంతంగా ఉన్నా దేనికో దానికి చురుబులు ఆడుతూనే ఉన్నాడు. నిట్టూర్చాడు శంకరం. ఎన్ని కలలు కన్నాం వాడి గురించి, చివరికి ఇలా అయ్యింది. పార్వతి కళ్ళల్లో తిరిగిన నీరు ఆపుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఎందరికీ రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతున్నట్లు వింటూ ఉంటాం, కానీ మన వాళ్ళకి అలా జరుగుతుందని అనుకుంటామా? అయిపోయిన దానికి విచారించి లాభం లేదు పార్వతి. జరగవలసినది ఏమిటో ఆలోచించాలి. శంకరం ఆలోచనలో పడ్డాడు. నాకొక్కటే తోస్తుంది పార్వతి, ఇంత త్వరలో వాడు ఎలాగూ చదువులో పడలేడు. కొన్నాళ్ల పాటు వాడికి ఇష్టమైన పెయింటింగ్ నేర్చుకొని ఆ మధ్య పెయింటింగ్ కిట్ కొనమని ఒకటే గోల పెట్టాడుగా, ఇప్పుడు కొని ఇద్దాం. కొన్నాళ్ళు ఆ వ్యాపకంలో పడ్డాడు అంటే వాడి మనసు బాగుపడుతుంది. నిజమే, కానీ ఇప్పుడు ఆ కిట్ కొనాలంటే 100 రూపాయల దాకా అవుతుంది కదండి. వాడిని ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుండి అప్పులే బోల్డన్నున్నాయి. ఇప్పుడు దీనికి అంత డబ్బు పెట్టాలంటే నిజమే పార్వతి, ఇప్పుడు అది మనకి శక్తికి మించిన ఖర్చే. కానీ ముందు వాడి భవిష్యత్తు కదా మనకి ముఖ్యం. కొన్నాళ్ళు ఆ పెయింటింగ్లో పడి మన లోకంలోకి వస్తే నెమ్మదిగా చదువులో పెట్టొచ్చు. ఆ తర్వాత మన అప్పులన్నీ తీరిపోయాక ఒక వీల్ చైర్ కొందాం. వాడి మనసు బాగుపడడం కంటే నాకు కావాల్సిందేముందండి, నిట్టూరుస్తోంది పార్వతి. అనుకున్న పని చేయడంలో అట్టే ఆలస్యం చేయలేదు శంకరం. మర్నాడు సాయంత్రమే డబ్బు తెచ్చి ఆఫీస్ నుంచి తిన్నగా బజారుకి వెళ్ళి ఆ కిట్ కొనేశాడు. ఓ 2 డజన్ల ఆయిల్ కలర్ ట్యూబులు, 1/2 డజన్ బ్రష్లు, చిత్రలేఖనం మీద ఒక పుస్తకం, డ్రాయింగ్ బోర్డు, స్టాండు, పిన్నులు, రకరకాల డ్రాయింగ్ పేపర్లు అన్నీ కలిపి 200 రూపాయల దాకా అయ్యాయి. వాసు, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఆఫీస్ నుంచి వస్తూనే చేతిలోంచి పెద్ద ప్యాకెట్తో గదిలోకి అడుగు పెడుతూ సంతోషంగా పిలిచాడు శంకరం. బద్ధకంగా కళ్ళు విప్పాడు వాసు. చూసావురా నీకోసం ఏం తెచ్చానో? పాపం, ఎప్పటి నుంచో అడుగుతున్నావుగా. ప్యాకెట్ విప్పి ఒక్కొక్క వస్తూనే పక్కన పెడుతూ అన్నాడు. మొదట ఆశ్చర్యంగా, తర్వాత నిర్లప్తంగా చూశాడు వాసు. డ్రాయింగ్ బోర్డుని స్టాండ్కి బిగించి మంచం పక్కన సరైన ఎత్తులో అమర్చాడు శంకరం. వెరీ గుడ్, ఇప్పుడు చూడు, నువ్వు మంచం మీద అలా పడుకునే హాయిగా బొమ్మలు వేసుకోవచ్చు ఉత్సాహంగా అన్నాడు శంకరం. గుమ్మంలోనే నిలబడి శంకరం ఉత్సాహాన్ని, కొడుకు నిర్లప్తనని గమనిస్తోంది పార్వతి. ఎలా ఉంది రాకెట్? ఆకస్మికంగా అడిగాడు శంకరం.
బాగానే ఉంది. వాటి వైపు చూసి చూడనట్టు చూస్తూ జవాబిచ్చాడు వాసు. శంకరం మొహంలో ఒక్క క్షణం నీలినీడలు కమ్ముకున్నాయి. తర్వాత నవ్వేస్తూ అన్నాడు, చూసావా, ఈ కిటికీలో నుంచి దూరంగా రోడ్డు, దాని వెనక కొండలు, రోడ్డు మీద ఆగిన బస్సు, అస్తమిస్తున్న సూర్యుడు, ఇవన్నీ పెయింట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. 2 రోజుల్లో నాకు వేసి చూపించాలి, తెలుసా? నేనేమంత ఎక్స్పర్ట్ని అయిపోలేదు నానా. ప్రాక్టీస్ మీద అదే వస్తుంది. ఆ పుస్తకంలో కిటికలన్నీ ఎంత బాగా రాశాడో చదువు. కొన్నాళ్లలో నువ్వే బాపు అంత గొప్ప చిత్రకారుడు అయిపోతావేమో, ఎవరికి తెలుసు? మనకంత అదృష్టం లేదులే, వ్యంగ్యంగా అన్నాడు వాసు. కొడుకులో కొత్తగా చోటు చేసుకుంటున్న ఆ వ్యంగ్యాన్ని అప్పటికే 15 రోజుల నుంచి చూస్తున్నాడు శంకరం. అందుకే అంత ఆశ్చర్యపడలేదు. అదృష్టం దురదృష్టం మన చేతుల్లో లేవురా. మనం చేయవలసిన ప్రయత్నాన్ని చేసి ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేయడమే, శాంతంగా అన్నాడు శంకరం. మళ్ళీ మొదలైంది వేదాంతం, మనసులోనే విసుక్కున్నాడు వాసు. ఒరే, రేపటి నుంచి మొదలు పెడతావా? మంచం మీద నుంచి లేస్తూ అడిగాడు శంకరం. చూద్దాంలే, అనాసక్తిగా అన్నాడు వాసు. తండ్రి గదిలో నుంచి వెళ్ళిపోయాక ఆ వస్తువులన్నింటి వైపు పరిశీలనగా చూశాడు వాసు. సరిగ్గా 2 నెలల క్రితం పంతం పట్టినా అవి తనకి దొరకలేదు. ఇప్పుడు అడక్కపోయినా తన దగ్గరికి వచ్చేశాయి. ఎందుకు? తను అవిటివాడు కాబట్టి, తనకి మరో పని చేతగాదు కాబట్టి, తను అందరూ చేసే ఏ పని చేయలేడు కాబట్టి, తను వాళ్ళందరిలో ఒకడు కాదు కాబట్టి, నడవలేడు కాబట్టి, తన జీవితం ఇంకా ఈ మంచంలోనే గడిచిపోవాలి కాబట్టి. వాసు గుండెల్లో గడ్డగట్టి ఉన్న దుఃఖం కన్నీటి రూపంలో పైకి తన్నుకొచ్చేసింది. మొహం ఎవరికీ కనిపించకుండా తల మీద ముసుగు పెట్టుకుని శబ్దం పైకి వినబడకుండా నోటికి చెయ్యడ్డం పెట్టుకుని వెక్కేకి 1 గంట సేపు ఏడ్చేదాకా అతని దుఃఖం తీరలేదు. వారం రోజులు గడిచిపోయాయి. వాసు బ్రష్ని కాగితం మీద పెట్టలేదు. శంకరమే అప్పుడప్పుడు చిత్రలేఖనం మీద పుస్తకం చదివి అందులోని కొన్ని అంశాలు వివరించి చెప్పేవాడు. తండ్రి ఆసక్తి చూపించిన కొద్దీ వాసుకి అనాసక్తి పెరిగిపోతుంది. ఆ రోజు రేపే అన్నయ్య వస్తున్నాడు పార్వతి, టెలిగ్రామ్ వచ్చింది, ఆఫీస్ నుంచి వస్తూనే చెప్పాడు శంకరం. అమ్మయ్యా, మనకి కొంచెం నిశ్చింతగా ఉంటుంది. కానీ నాకు కొంచెం భయంగా ఉంది, ఆలోచిస్తూ అన్నాడు శంకరం. ఎందుకు? వాసు గురించేను. మన ఇద్దరం ఇంత ఓర్పుగా చూసుకుంటుంటేనే వాడు అంతలా బాధపడిపోతున్నాడు. ఇక అన్నయ్య వచ్చినప్పుడు కూడా వీడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే అన్నయ్యకి అసలే కోపం ఎక్కువ. నిజమేనండి, పార్వతి కూడా ఆలోచనలో పడింది. శంకరానికి వ్యతిరేకం మూర్తి. తొందరపాటు మనిషి. కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా, సంతోషం వచ్చినా ఉధృతంగానే వస్తుంది. పిల్లలు లేని మూర్తికి వాసంటే శంకరానికి ఉన్నంత ఇంకా కాస్త ఎక్కువే వాత్సల్యం. అందుకే వాసు సగం రోజులు పెదనాన్న ఇంట్లో గడుపుతూ ఉంటాడు. కత్తి మీద సాము చేయాలి, తప్పదు అనుకున్నాడు శంకరం. అనుకున్న రోజుకి మూర్తి వచ్చేశాడు. సగం సంతోషంతో సగం ఆందోళనతో అన్నయ్యని ఆహ్వానించాడు శంకరం. కుశల ప్రశ్న తర్వాత వాసు గదిలోకి అడుగు పెట్టాడు మూర్తి. ఎలా ఉన్నావురా? ఆప్యాయంగా అడిగాడు. కనిపిస్తున్నానుగా, ఎలా ఉన్నానో. ఈ మంచము నేను. ఆశ్చర్యంగా చూశాడు మూర్తి. 1 నెల రోజుల్లో 10 ఏళ్ళు పెరిగిపోయినట్లు మాట్లాడుతున్నాడు. తేరుకుని నవ్వేస్తూ అన్నాడు, మంచం నువ్వు ఒకటేనట్రా, అది వస్తువు, నువ్వు మనిషివి. కానీ పెద్దనాన్న, ప్రస్తుతం ఇద్దరం ఒకటేలే, చేదుగా నవ్వుతూ అన్నాడు వాసు. ఆ నవ్వుని ఆ మాటని వినిపించుకోనట్లే అన్నాడు మూర్తి. అయితే బొమ్మలు వేయడం మొదలుపెట్టావన్నమాట. వెరీ గుడ్. ఎంతదాకా వచ్చింది? మొదలెట్టలేదు, ఏదో నాన్న కొన్నారు, కానీ ఇంతవరకు బ్రష్ ముట్టుకోలేదు. అదేం, పెయింటింగ్ నీకు ఇష్టమైన హాబీ కదా? ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. పోన్లేదు, ఇప్పుడు నేర్చుకుని ఎవరిని ఉద్ధరించాలి? అంతవరకు అణిచిపెట్టుకున్న రోషం అంతా కక్కేస్తూ విసురుగా జవాబిచ్చాడు. మరి ఎవరిని ఉద్ధరించాలనిరా? 2 నెలల క్రితం మీ నాన్నని వీటి గురించి షంటేశావు. మూర్తి కూడా విసురుగా అన్నాడు. అప్పుడు నేనేమి కాళ్ళు 2 పోగొట్టుకుని మూలపడిపోలేను, దాదాపు అరిచినట్లుగా జవాబిచ్చాడు వాసు. వంటింట్లో పని చేసుకుంటున్న పార్వతి, పక్క గదిలో గడ్డం గీసుకుంటున్న శంకరం దడదడలాడే గుండెతో ఆ సంభాషణ అంతా వింటూనే ఉన్నారు. పార్వతి గబుక్కున గదిలోకి వచ్చి అంది, స్నానానికి నీళ్లు పెట్టేశాను, వచ్చేయండి బావగారు. ఎర్రబండ మొహంతో బాత్రూం వైపు నడిచాడు మూర్తి. స్నానం చేసి భోంచేస్తున్నప్పుడు వాసు గురించి, వాడి ప్రవర్తన గురించి అన్ని విషయాలు దాచకుండా చెప్పేశాడు శంకరం. ఏమిటో అన్నయ్య, వాడిలో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎలా పోగొట్టాలో తెలియడం లేదు, బాధగా అన్నాడు. నేను చూసుకుంటానుగా, అయినా వెధవది, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు మూర్తి ఆలోచిస్తూ. నువ్వు వాసుని అన్నావని నాకేం బాధ లేదన్నయ్య, వాడికి నేనెంతో నువ్వు అంతే. కానీ నాకు తెలుసులేరా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాలే. సాయంత్రం బజారుకెళ్ళి వస్తూ 4-5 కామిక్ పుస్తకాలు కొని తెచ్చాడు మూర్తి. కథల పుస్తకాలు చదవకపోయినా కామిక్స్ అంటే సరదా వాసుకి. అందులోని బొమ్మల్ని అప్పుడప్పుడు కాపీ చేసి చూపించేవాడు. అందుకే అవి కొని తీసుకొచ్చాడు. ఇదిగోరా వాసు, ఈ కామిక్ పుస్తకాలు చూడు, 4 రోజులు నీకు హాయిగా ఊసిపోతుంది. ఆ తర్వాత దీంట్లోని బొమ్మలు కూడా వేసుకోవచ్చు. మంచం మీద కూర్చుని ఆ పుస్తకాలను అందించాడు మూర్తి.
ఒకసారి చూసి పక్కన పెట్టేశాడు వాసు. ఎలా ఉన్నాయిరా ఆ పుస్తకాలు? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? బాగున్నాయా? నవ్వుతూ అడిగాడు. ఎలాగైనా ఒకటే పెద్దనానా, 4 రోజులు చదువుకుంటాను, తర్వాత మామూలేగా, నేను నా మంచము నిర్లిప్తంగా అన్నాడు. ఒరేయ్, నీకు కావాలంటే ఇవి చదివేశాక మీ నాన్న ఇంకా కొంటాడు. ఎన్ని పుస్తకాలను నాన్న కొంటాడు? అయితే ఏమంటావురా, ఈ పుస్తకాలను చదవ్వా? శాంతంగా అడిగాడు మూర్తి. ఏదో కుంటి వెదవనని మూలపడి ఉన్నానని జాలిపడి తెచ్చావు. ఇవి తిరిగి ఇచ్చేసి రాముగాడికి ఏదైనా కొని సరదా పడతాడు తాపీగా అన్నాడు వాసు. అయితే అంత ప్రేమతో తెచ్చినవి నీకు అక్కర్లేదంటావు? కోపాన్ని దిగమింగుకుని చిరునవ్వుతో అడిగాడు మూర్తి. ప్రేమతోనో జాలితోనో కానీ నాకు అక్కర్లేదు. ఇటువంటి సరదాలన్నీ మానేసుకోవాలని చూస్తున్నాను. సరదాలన్నీ మానేసుకోవడానికి ఇప్పుడు నీకేమైందిరా? నువ్వేం 60 ఏళ్ల ముసలాడివి కాదు, 14 ఏళ్ల కుర్రాడివి. ఈ 2 కాళ్ళు పోయినాడే ముసలాడిని అయిపోయాను పెద్దానా. అయితే ఇప్పుడేమంటావు? నీ బోడిజాలి నాకేం అక్కర్లేదు. నా మానాన నన్ను ఇలా పడి ఉండనీయమంటాను. అంతవరకు ఆపుకున్న మూర్తి కోపం ఒక్కసారి బయటకు వచ్చేసింది. రాస్కెల్, అసలు నీకు జాలెందుకు చూపించాలరా? నిన్ను చెయ్యెత్తి కొట్టబోయిన మూర్తి వైపు కవ్వింపుగా చూసి అన్నాడు వాసు. కొట్టడం మానేసేవేం? ఇంతకు మునుపు ఇంతకంటే ఎక్కువగా చితకొట్టేవాడివిగా. కుంటి వెదవనని మానేయక్కర్లేదులే. నా వాసు చెంప చెళ్ళు మంది. కుంటి వెదవి మానేయలేనురా. నీ అమ్మా నాన్న మొహాలు చూసి మానేశాను. అసలు నీ మీద జాలెందుకు చూపించాలి? ఇంట్లో ముప్పొద్దులా శుభ్రంగా తిని పడుకుంటున్నా వాడి మీద జాలెందుకురా? అప్పటికే ఆ గదిలోకి వచ్చి భయంగా చూస్తున్నారు శంకరం, పార్వతి. అన్నయ్య అన్నాడు శంకరం వారిస్తూ ఉన్నట్లుగా. నువ్వు ఊరుకోరా శంకరం. ఒరే వాసు, జాలి పడవలసింది నీ మీద కాదురా, వీళ్ళ మీద. నీ గురించి ఎంత డబ్బు ఖర్చు అవుతోందో, నీ మాటలకి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావురా? వాసు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను మంచంలో పడ్డాక వింటున్న మొదటి తిట్టు మళ్ళా మూర్తి అందుకున్నాడు. వేదవకి మంచంలో పడ్డా పొగరమెత్తనం తగ్గలేదు. ఇదిగో చూడు పార్వతమ్మ, ఇక నుంచి వాడికి రోజు ఏం టిఫిన్ కావాలి, ఏం కూర చేయాలి అని బతిమలాడకు, తెలిసిందా? కాళ్ళు పోయినంత మాత్రాన వాడేం నీకు రాముగాడి కంటే ఎక్కువైపోనక్కర్లేదు. వాడు అందరిలాంటి వాడే. కొన్నాళ్ళకి వీల్ చైర్ కొంటే అటు ఇటు తిరుగుతాడు, చదువుకుంటే పరీక్షలు పాస్ అవుతాడు. పరీక్షలు పాస్ అయితే వాడికి తగిన ఉద్యోగం దొరకకపోతే లక్షణంగా వ్యాపారం పెట్టుకుంటాడు. ఇవేమీ చెయ్యలేను, ఇలాగే అఘోరిస్తానంటే శుభ్రంగా అడుక్కు తింటాడు. వాడికేం హాయిగానే ఉంటాడు. మధ్యలో బాధపడేది మీరే. మీరంటేనే వాడు జాలి చూపించాలి. రాస్కెల్, బోడి జాలట, బోడి జాలి. ఇక నుంచి ఎవ్వరూ వీడి మీద ఆ బోడి జాలి చూపించకండి. మంచం మీద నుంచి విసురుగా లేచి బయటకు నడిచాడు మూర్తి. మౌనంగా గది బయటకు నడిచారు పార్వతీ, శంకరంలు. ఒక్కసారిగా ఇద్దరికీ చెప్పలేనంత నీరసం ఆవరించింది. ఎంత పని చేశావన్నయ్యా? వాడు మునుపటి వాసు కాదని తెలియదు, బాధగా మనసులోనే అనుకున్నాడు శంకరం. అన్నయ్యను ఏమీ అనలేక, పిచ్చి విధవ, ఎంత బాధపడుతున్నాడో కళ్ళనీళ్ల తుడుచుకుంటూ అనుకుంది పార్వతి. ఇద్దరికీ వాసు గదిలోకి వెళ్ళే ధైర్యం లేదు. ఏడిస్తే ఓదార్చవచ్చు కానీ ఏడవడు. గాజు కళ్ళతో చూస్తాడు. ఒకవేళ ఏడ్చినా ఓదార్పును సహించడు. మరింత కసిగా మారిపోతాడు. సాయంత్రం అంతా నిశ్శబ్దంగానే గడిచిపోయింది. రాత్రి 9 గంటలకు ఇంట్లోకి అడుగు పెట్టాడు మూర్తి. అతని మొహం పాలిపోయి ఉంది. వెధవ కోపం. ఎన్ని మాటలు అనిపించింది నా చేత, ఆ మాట ఎన్నిసార్లు అనుకున్నాడు మూర్తి తనలో తాను. భయపడుతూనే వాసు గదిలోకి తొంగి చూశాడు. మంచం మీద వెనక్కి వాలి అప్పుడే పూర్తి చేసిన చిత్రాన్ని దీక్షగా చూస్తున్నాడు వాసు. మూర్తి మనసులోని భారం అంతా ఒక్కసారిగా తీసేసినట్లుగా పోయింది. గుమ్మం దగ్గర అలికిడి అవగానే తల తిప్పి చూసిన వాసు నెమ్మదిగా పిలిచాడు. రా పెద్దనానా. అతని ముఖంలో ఏడుపు ఛాయల కోసం వెతికాడు మూర్తి. కానీ ఎంతో ప్రశాంతంగా ఉందా మొహం. మూర్తి వెళ్ళి వాసు పక్కనే కూర్చున్నాడు. ఎలా ఉంది పెద్దనానా బొమ్మ? మూర్తి పరీక్షగా చూశాడు. రోడ్డు మీద ఆగి ఉన్న బస్సు, వెనగ్గా దూరంగా కొండలు, కొండల మధ్య సూర్యుడు, బస్సు బానెట్ ఎత్తి పరీక్షగా చూస్తున్నట్టు నిల్చున్న డ్రైవరు. వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయ్యింది నీ పెయింటింగ్, ఆనందంగా అన్నాడు మూర్తి. బొమ్మ వైపు మరోసారి పరీక్షగా చూసి వాసు పక్కున నవ్వాడు. ఎందుకురా అంత నవ్వు వచ్చింది? ఆశ్చర్యం, ఆనందం మిళితమైన గొంతుతో అడిగాడు మూర్తి. బస్సు చూసావా పెద్దనానా, ఎలా వచ్చిందో? డబ్బాలా ఉంది కదూ? మళ్ళీ నవ్వాడు వాసు. ఆ చిత్రాన్ని చూసి నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వులో వ్యంగ్యం లేదు, కసి లేదు, విషాదం లేదు, నిరాశ లేదు. ఆ నవ్వులో సంతోషం ఉంది. సంతోషం మాత్రమే ఉంది. నెల రోజుల కిందటి వాసు నవ్వులోని స్వచ్ఛతే ఉంది. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి వీడింత హాయిగా నవ్వుతున్నాడు. పక్క గదిలోంచి అంతా వింటున్న శంకరం సంతృప్తిగా అనుకున్నాడు. వాసు, నాన్న నా మీద ప్రేమ, మీ నాన్న బోధనలు ఎన్ని సంతోషాన్ని మేము పెద్దనాన్న కోపం ఇచ్చిందట్రా. సంతోషం, అసూయ మిళితమైన భావంతో అనుకుంది పార్వతి. కానీ వాళ్ళిద్దరికీ తెలియనిదొక్కటే,
14 ఏళ్ల వాసుకి ప్రస్తుతం కావలసింది ప్రేమ, బోధనలు కాదు. నువ్వు ఎవరికంటేనూ తక్కువ వాడివి కావు అన్న భావన. అది ఏ రూపంలో వచ్చినా సరే. నవ్వాపుకున్నాక వాసు అన్నాడు, అన్నట్టు బొమ్మకి పేరు పెట్టాలిగా పెద్దనానా. 2 నిమిషాలు ఆలోచించి బొమ్మ కింద పేరు రాశాడు వాసు. బస్సు చెడిపోలేదు. 1980 సంవత్సరంలో ప్రచురితమైన కథ ఇది.